నెల్లూరు జిల్లా రాపూరు మండలం నెల్లూరు అమ్మతో సమానం విడదీయొద్దు. ఈ సందర్భంగా రాపూరు మండల నాయకులు చెన్ను తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని రాపూరు తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు రాపూరు మండల ప్రజలు భారీగా తరలివచ్చి నెల్లూరు ముద్దు తిరుపతి వద్దు అనే నినాదాలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి ఆడేటప్పుడు అందరూ కలిసికట్టుగా రాపూర్ మండలంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క వ్యక్తి అందరూ నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చినాం. మళ్ళీ ఈనాడు మళ్ళీ తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది. మాకు తిరుపతి జిల్లా కన్నా కూడా మాకు వెనకబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోటులు పడిన రాపూర్ మండలం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపంగా మేము అందరికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. మా మండలం తరఫున ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో ఉండే విషయాలు మీకు చెప్తారు. ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లాలో ఉండాలని, మా రాపూరు మండలం కలవాయి, రాపూరు, సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు దయవుంచి, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ దయవుంచి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలను ఉంచాలని కోరుకుంటూ మనవి చేస్తున్నాం. రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఎందుకు ఉంచాలి అనే దాని గురించి, ఎందుకు ఉంచాలి, తిరుపతి జిల్లాలో ఎందుకు ఉండకూడదు అనే దాని మీద రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాము. మాకు ఎంతో పెద్దగా చెప్పుకోదగినటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి రాపూర్ మండలం మొత్తం 21 పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఉండాలి, ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది. అలాగే తదుపరి మళ్ళా కలెక్టర్ గారు కూడా అర్జీ రూపంలో ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. మా 3 మండలాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ముక్త కంఠంతో గతంలో మా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆమర నిరాహారణ దీక్ష చేసి ఆనాటి ఎమ్మెల్యే గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారిని పట్టుబట్టి ఈ 3 మండలాలు, రాపూర్ మండలం, సైదాపురం మండలం, కలువాయి మండలం వెనకబడిన మండలాలు కాబట్టి తిరుపతికి పోవాలంటే 3 బస్సులు మారాలి. అందువలన రాపూర్ నుంచి నెల్లూరు పోవాలంటే ఒకే బస్సు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు, మేమంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం. 2-3 బస్సులు ఎక్కిపోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం, ఆ రోజు కూలిపోతుంది. ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎవరు మా ఓటు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు, అందరూ నెల్లూరు జిల్లా వైపే మొగ్గు చూస్తారు. అలాగే అంగన్వాడీలు కూడా సరుకులకు కావాలంటే నెల్లూరు జిల్లా అనుకూలం, తిరుపతి జిల్లా మనకు కొత్త. ప్రతిదీ కూడా మాకు నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో రాపూర్ మండలంలో నిన్నగాక మొన్న కూడా అంగన్వాడీలు అందరూ స్వచ్ఛందంగా, అంటే మనం ఎన్నుకున్న పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద మంచి దృష్టి పెట్టి ఈ 3 మండలాల్ని ఇక్కడే ఉంచే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సీఎం గారికి మేము తెలియజేసుకుంటున్నాం విన్నపం. మాకు నెల్లూరు జిల్లా అనుకూలంగా ఉంటుంది, చదువు పట్ల కానీ మాకు అన్ని విధాల వ్యాపారం నిమిత్తం కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ప్లస్ మాకేంద్రంటే నియోజకవర్గంగా ఉండింది, ఆ నియోజకవర్గాన్ని కూడా తీసేశారు. మళ్ళీ మాకు ఆఫీసులు కూడా ఎక్స్చేంజ్ ఆఫీస్ కూడా పదలకూరుకు మార్చేశారు. ఏదీ లేకుండా చేస్తున్నారు. మాకు నెల్లూరు జిల్లానే కావాలని మేమందరం మీకు మనపం చేసుకున్నాం. పడినప్పటి నుంచి రాపూర్ మండలం నెల్లూరు జిల్లాలోనే ఉన్నది.
ఈ రాపూరుకి నెల్లూరుకి అనుసంధానమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా రాపూరు నెల్లూరు ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నాయి. మరి ఈనాడు మనం రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపినట్లయితే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా యొక్క ప్రాధాన్యత, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయి. మనం మొదటి నుంచి కూడా రాపూరు నెల్లూరు జిల్లాలోనే కలిసి ఉన్నందువల్ల మన కుటుంబాలు, వివాహాలు, వర్తక వ్యాపారాలు, ఉద్యోగస్తుల యొక్క సౌకర్యాలు అన్ని కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నట్లయితేనే రాపూరు మండల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. రాపూరు మండలం నుంచి సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో నెల్లూరు ఉంది. అదే రాపూరు మండలం తిరుపతి వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కానీ డిఆర్ఓ ఆఫీసులో కానీ ఏదైనా మనకు సాంకేతిక సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ ఏదైనా సాధించుకోవాలంటే ఒక వ్యక్తి తిరుపతికి వెళ్ళి సాయంకాలం లోపు ఆ పని చేసుకునేటువంటి సౌకర్యం లేనే లేదు. ఒకవేళ ఆ రైతు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఉద్యోగి కానీ ఆ అధికారి కానీ లేకపోతే ఆ రాత్రి అక్కడ బస చేయాలన్నా కానీ మనకు కొత్తగా ఉంటుంది. మన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాపూరు మండల ప్రజలు ముక్త కంఠంతో దీనిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాపూరు ప్రజల తరఫున, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే ఈ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారు కూడా కృషి చేసి ఈ రాపూరు మండలాన్ని గత మాజీ మంత్రి, గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు కూడా ఈ విషయాన్ని, ఎందుకంటే రామనాయుడు గారు వారి కుటుంబమే రాపూరు నుంచి తయారైంది. వారు ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం సంజీవ్ రెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారు ఈ రాపూరు మండలానికి ఎంతో విశేషమైన ఉన్నప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో ఉండింది. ఇప్పుడు తిరుపతి జిల్లాలో మారిస్తే మాకున్నటువంటి బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడుకి. కాబట్టి తర్వాత ఇప్పుడు తిరుపతి జిల్లా కాకుండా మా నెల్లూరు జిల్లాలో కలిపి మా ఉన్న 3 మండలాలని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తూ కోరుకుంటున్నాను. ప్రజలు కోరుకునేది ఏంటంటే నెల్లూరు జిల్లాలో రాపూరు మండలం, సైదాపురం మండలం, కలువాయి మండలం ఈ 3 మండలాలని రాపూరు నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుకుంటున్నాము. మేము కండలేరు డ్యామ్ ఉంది మాకు పక్కన రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ కూడా నెల్లూరు జిల్లాలో ఉండింది. దాన్ని కూడా అది పెంచుకోన పోతే మాకు మండలాలు బడుగు వర్గాల ప్రజలందరూ కూడా మాకు 100 కిలోమీటర్ల దూరంలో తిరుపతికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మేము 40 కిలోమీటర్లు నెల్లూరు. కాబట్టి మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పోతే యువ నాయకుడు లోకేష్ నాయుడు గారికి మీకందరికీ విన్నవించుకునేది ఏంటంటే మన కురుగొండ ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి మా విన్నపాన్ని మన్నించి మా రాపూరు మండల ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈవేళ ప్రతి పంచాయతీ నుంచి 21 పంచాయతీ నుంచి వచ్చి ప్రతి ఒక్క ప్రజలు ఎంఆర్ఓ గారికి సమర్పించుకున్న అర్జీలు. కాబట్టి మీరందరూ కూడా పెద్దలందరూ సహకరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాపూరు మండలానికి ప్రతిదానికి నెల్లూరు అనుకూలంగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాలేజీలు, స్కూల్స్ అన్నిటి పరంగా, వృత్తిపరంగా, వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరు మాకు అనుకూలం. కాబట్టి రాపూరు మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలని కోరుకుంటున్నాను.